కుదిపేస్తోన్న వార్త ఇది. రైఫిల్తో ఒక యువకుడు కాల్పులు జరిపాడు. వెంటనే సీక్రెట్ ఏజెంట్లు స్పందించి అతన్ని మట్టుబెట్టారు, దుండగుణ్ణి కాల్చివేశారు. ట్రంప్ క్షేమం, కుడి చెవి పై భాగంలో తూట గాయమైంది. ఇక ఈ ఘటనపై ప్రపంచ దేశాధినేతలు, వివిధ దేశాల ప్రధానులు స్పందిస్తూ ఉన్నారు. హత్యాయత్నాన్ని ఖండించారు. ప్రధాని మోదీ కూడా ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక గన్ కల్చర్, అమెరికాలో గన్ కల్చర్ గురించి అందరికీ తెలిసిందే. అమెరికాకు తుపాకీ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు 4 ప్రెసిడెంట్స్ని వాళ్ళు పదవిలో ఉండగా హత్య చేసిన పరిస్థితి. అబ్రహాం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్, విలియం మెకిన్లీ, అలాగే కెన్నడీ, ఈ 4 కూడా మట్టుబెట్టారు దుండగులు. సో తుపాకీ చట్టాలపై మళ్ళీ చర్చ జరుగుతోంది. అండ్ ఈ ఘటనతో ట్రంప్ విజయావకాశాలు కూడా పెరిగినట్టు కొన్ని అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అంబానీ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలు, 2 కోట్ల రూపాయల వాచీలు, మండపంలోకి వెళ్ళడానికి QR కోడ్. అంబానీ ఇంత పెళ్ళి ఎంత హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలుసు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్గా అండ్ నెగిటివ్గా కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. చాలామంది నెగిటివ్గా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మన జియో రేట్లు, టారిఫ్లు పెంచేసి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక తెరుచుకున్న జగన్నాథుడి రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం. రహస్య గదిలోకి ప్రవేశించిన 11 మంది సభ్యులు ఖజానాను తరలించడానికి 6 చెక్క పెట్టెల్ని సిద్ధం చేసి దానిలో తరలించారు. బయట గదిలోని సంపదను వాటిలోకి చేర్చి సీల్ కూడా వేశారు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక మోదీ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎక్స్లో ప్రధానిని ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య 10 కోట్లు దాటింది. ఇప్పటి వరకు బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు, 13 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు. ఫాలోయింగ్ని 10 కోట్లకు పెంచుకున్నారు. ఇక కోటి ఆశలతో కువైట్ వెళ్ళి గుక్కెడు నీళ్లకు దిక్కు లేక ఒక వీడియో, కువైట్ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయి ఆత్మహత్య శరణ్యమంటూ ఒక వ్యక్తి చేసిన, ఒక బాధితుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. వెంటనే స్వదేశానికి క్షేమంగా తీసుకొస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఇక విజయసాయిరెడ్డి విషయం, అంటే విజయసాయిరెడ్డి ఒక దేవాదాయ శాఖ అధికారికి ఏదో ఒక ఇల్లీగల్ సంబంధం ఉంది అంటూ ఆమె భర్తే కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికుమారి రెస్పాండ్ అయ్యారు. విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణమంటూ ఖండించారు. మదన్ మోహన్ అంటే శాంతి మాజీ భర్త 2016లోనే మేము మనస్పర్ధలు వచ్చి విడిపోయాం, 2020లో సుభాష్తో వివాహం అయింది, ఆయనతోనే బిడ్డను కన్నాను అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక విజయసాయిరెడ్డి అయితే ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఎటువంటి రెస్పాన్స్ లేదు వైసీపీ నుంచి. ఇక తెలంగాణ విషయానికి వస్తే హరీష్ రావు మంచి నేత అంటూ సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయనకు ప్రజాభిమానం ఉంది. ఆయన బీజేపీలోకి రావాలన్నా కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ చెప్తూ ఉన్నారు. అండ్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఆ 2 పార్టీలు ఆడుతున్న డ్రామా అంటూ కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. అండ్ రేవంత్కు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటూ ఉన్నారో ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే దమ్ముందా అంటూ కూడా బండి సంజయ్ సవాల్ చేశారు. ఇక ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో మరో డిఎస్సి రాబోతోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. 5 నుంచి 6 వేల ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్ జారీ కాబోతోంది. ప్రస్తుత డిఎస్సిని వాయిదా వేయము అంటూ కూడా స్పష్టం చేశారు. దాంతోపాటు విద్యా వ్యవస్థ బలోపేతమే మా లక్ష్యం, మా ప్రభుత్వ లక్ష్యం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక కమల సారథ్యం ఎవరికో రాష్ట్ర బీజేపీలో ఈ విషయం మీద సస్పెన్స్ కొనసాగుతోంది.
త్వరలో ఉంటుందా లేకపోతే సభ్యత్వ నమోదు తర్వాత అనే చర్చ నడుస్తోంది. చాలామంది పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అలాగే డీకే అరుణ్ పేరు కూడా వినిపిస్తోంది. ఒకరిద్దరి అభ్యర్థిత్వాలపై సంఘ